అందరికీ నమస్కారం. ఆగస్ట్ 24, 2025 సండే. త్వరలో వినాయక చవితి రాబోతా ఉంది. వినాయక చవితికి స్పెషల్ మనం అనుకున్న విధంగానే పుస్తకావిష్కరణ భాగంగా వినాయక చవితి తర్వాత మన పుస్తకం ప్రచురించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో నాకు సహాయ సహకారాలు అందించినటువంటి చేపూరు వెంకటేష్ గారికి, పవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక బుక్లో రాసి మనం దాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని ఒక అద్భుతంగా పుస్తకం రూపంలో వాటిని పెంపొందించడం జరిగింది. అది మానవ జీవితం ఉన్నంత వరకు ఆ పుస్తకం అనేది అట్లాగే ఉండిపోద్ది చివరి స్థాయిగా. ఈ ప్రపంచంలో కళ్ళెదు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు కాబట్టి అబ్రహాం లింకన్ గారు. ఆ బుక్ రాసినప్పుడు నాకు కలిగినటువంటి ఒకటే ఆనందం, ఏమిచ్చి మనం రైస్ వినియోగదారుల హ్యాపీనెస్ని పొందగలం అన్నప్పుడు, ఇప్పుడు ఏమన్నా వస్తువు కొన్నప్పుడు మనం ఒక బుక్ లాంటివి వస్తాయి. ఇది చిన్న చిన్న బుక్కులు, అంటే అది అసలు దేనివల్ల, ఒక ఫోన్ కొన్నా, లేకపోతే ఒక టీవీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఏ వస్తువు కొన్నా సరే ముందుగా బుక్స్ వస్తాయి. ఆ విధంగానే నాకు ఆ ఆలోచన రావడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తూ రైస్ వినియోగదారులకు రైస్ పంపిస్తూ, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి ఇలా ఎంతమందికి పంపిస్తున్నప్పుడు ఇది వృధాగా పోకూడదు. మా టీం మెంబర్స్ యొక్క కష్టం కూడా అది తెలియాలా అనే ఉద్దేశంతో ఆ పుస్తకం అనేది రచించడం జరుగుతూ ఉన్నది. అది ఒక సంతోషకరమైన విషయం. నిజానికి రైస్ వినియోగదారులే ఒక ప్రకృతి రత్న హర్షత్ విహార్గా వరి సాగు చేయడం, అంటే ఆ రంగంలో వరి సాగులో ఒక రైస్ మిల్లర్గా 365 రోజుల పాటు రైస్ ఆడించడం, ఒక పుస్తక రచయితగా ఒక బుక్ రాయడం, ఇవన్నీ ఆ రైస్ వినియోగదారుల యొక్క మోటివేషను, వాళ్ళ యొక్క పంపించినటువంటి ఆదరణ వల్లే మనం ఎన్ని చేయడం సాధ్యమైనదని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. వినాయక చవితికి ఇప్పుడు వినాయక చవితి పర్వదిన సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ టీం. థ్యాంక్ యూ.